వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం వసంత ఋతువు ఆరుద్ర నక్షత్రం షష్ఠి. ఈరోజు బుధవారం రాహుదశలో ఉన్నామండి. ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని జపించాలి. సుబ్రహ్మణ్య స్వామి శివ సైన్యానికి అధిపతి. అలాగే మన శరీరంలో ఉన్న రక్త కణాలకు ఇమ్యూనిటీకి అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి సర్పావతారంలో కూడా ఉంటారు. మన జాతకంలో రాహుకేతువు వలన ఏదైనా ఇబ్బందుల పాలవుతుంటే, కేతువు వలన ప్రమాదాలు, చెడు ప్రభావం మనపైన ఉంటే అది తొలగిపోవడం కోసం ఈ నామం. ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎన్నో చూస్తూనే ఉంటాము. ఏదైనా మనం సాధించాలంటే నిరంతరము ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నం సర్వత్ర సాధనం అంటారు. మనం ప్రయత్నించకుండా ఏ ప్రతిఫలం కోసం ఆశించకూడదు. మనం ప్రయత్నిస్తేనే మనకు ప్రతిఫలం అనేది దక్కుతుంది. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ప్రయత్నించి తీరాలి. అది దక్కకపోయినా దానికన్నా ఇంకా మంచిది మనకి దక్కుతుంది. ఇప్పుడు ఏదైనా ఇల్లు మార్చాలనుకుంటాము. ఇంట్లో బాలేదు అనిపించినప్పుడు ఈ ఇంట్లో మనకు కలిసి వస్తలేదని ఇంకో ఇంటికి వెళ్తాము. ఆ ఇంట్లో కూడా కలిసి రాకపోతే ఇలా ఇల్లులు మారిస్తేనో, దేశాలు మారిస్తేనో, ఊరు మారితేనో కాదు, మన ఆలోచనలు మారాలి. మన ఆలోచనలు మారినప్పుడు మనం ఎక్కడున్నా కూడా మన జీవితం అదేగా ఉంటుంది. మన ఆలోచనలు మారిన రోజు మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. అందువలన ఎప్పుడూ కూడా ఇతరులను ఎక్కువగా నమ్మకండి, విశ్వసించకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. కష్టపడి పనిచేసి శ్రమించి అభివృద్ధి చెందండి. ఈ సమాజంలో ఊసరవెల్లి లెక్క రంగులు మార్చే జనాల వలన జీవితాలు ఆగమవుతున్నాయి. బాధ ఎక్కువ అవుతుంది. అలాగే అలాంటి వారి వలన ఆలోచనలు, మానసిక క్షోభ కూడా పెరుగుతుంది. చిన్న కథ. ఒక వ్యక్తి చనిపోతాడు. ఇంకా శ్మశానంలో శవాన్ని పూడ్చిపెట్టేసి అందరూ వెళ్ళిపోతారు. ఇక అనుకోకుండా ఆ శవాన్ని ఒక శక్తి లేపి దానికి ప్రాణం పోస్తుంది. అప్పుడు ఆ శవం అడుగుతుంది అన్నమాట, నాకు ప్రాణాలు ఎలా పోసావు నువ్వు ఎవరు? నువ్వు చాలా గొప్ప వ్యక్తిలా ఉన్నావు స్వామి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ శక్తి, నీ జీవితంలో నీతో పాటు ఏం వచ్చాయి అని అడుగుతుంది. ఏమీ రాలేదు స్వామి అని ఆ శవం చెప్తుంది. అప్పుడు నీతో బట్టలు వచ్చాయా, నీ నగలు వచ్చాయా అంటే రాలేదు అంటుంది. నీ ఆస్తి నీతో వచ్చిందా అంటే రాలేదు అంటుంది. నీ కుటుంబం, స్నేహితులు నీతో వచ్చారా అంటే రాలేదు అంటుంది కదా. నువ్వు వచ్చేప్పుడు ఒంటరిగానే వచ్చావు, వెళ్ళేప్పుడు కూడా ఒంటరిగానే వచ్చావు. నేనెవరో నీకు తెలుసా అని చెప్పేసి ఆ శక్తి అడుగుతుంది. తెలియదు అని ఆ చనిపోయిన శవం చెప్తుంది. అప్పుడు నువ్వు మీ ఇంటి దగ్గర కూర్చొని ఒక పదార్థాన్ని ఆహారంగా తింటున్నప్పుడు నేను అటువైపుగా నడుస్తూ భిక్షకుడిలాగా వెళ్తున్నాను. నువ్వు తింటున్న ఆ పండు యొక్క రుచి బాగా లేదని చెప్పేసి నువ్వు నాకు దాన్ని దానంగా ఇచ్చావు. ఆ సమయంలో నేను విపరీతమైన ఆకలితో ఉండడం వలన ఆ దానాన్ని స్వీకరించి నా ఆకలిని తీర్చుకున్నాను. అందుకే నేను ఇప్పటి వరకు నీతో ఉన్నాను. అందుకే నీకు ఈ సాయం చేశాను అని చెప్పేసి నా రుణం తీరిపోయింది. ఆ రుణం ఉన్నన్ని రోజులు నేను నీతో ఉన్నాను అని చెప్పేసి ఆ శవాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదండి, జీవితంలో మీరు చేసేది మంచి అయినా సరే, చెడు అయినా సరే ఆ రుణం వెంట ఖచ్చితంగా వస్తుంది. ఒకరికి ద్రోహం చేస్తే 100 మనుషులు మళ్ళీ మిమ్మల్ని చేస్తారు. ఒకరికి మోసం చేస్తే మళ్ళీ చాలామంది మిమ్మల్ని మోసం చేస్తారు. దయచేసి మంచిగా బ్రతకండి, ధర్మంగా నిలబడండి. అదేవిధంగా మంచి పుణ్య కార్యాన్ని, మంచి రుణాన్ని మీతో ఉంచుకోండి. ఇదే ఈరోజు మంచి మాట. మన సంప్రదాయంలో భాగంగా మన సంప్రదాయంలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆడవాళ్ళకు పెళ్లి చేసే తల్లిదండ్రులు కన్యాదానం చేయడం ఆనవాయితీ. అయితే కొంతమంది అడుగుతున్నారు, మాకు మా అమ్మాయి పుట్టిన తర్వాత చాలా కలిసి వచ్చింది, మా అమ్మాయికి కన్యాదానం చేసి పంపించేస్తే ఆ అదృష్టం అంతా వెళ్ళిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏ ఇంట్లో అయినా సరే మొదట అమ్మాయి పుడితే మహాలక్ష్మి స్వరూపంగానే భావిస్తారు. సో కలిసి వస్తుంది కాబట్టి అమ్మాయికి వడిబియ్యం పోస్తారు కదండి. వడిబియ్యం పోయడానికి ముందుగానే అమ్మాయికి
వెండితో 2 గాజులు చేయించండి. గాజులు చేయించి ఆమె చేతికి ధరింపచేసి ఇంట్లో పూజ చేయించండి. తదుపరి వాటిని తీసి ఎర్ర గుడ్డలో కట్టి పక్కన పెట్టేసి అమ్మాయికి ఒడిబియ్యం పోయండి. ఇలా పోసుకొని ఆమె వెళ్ళినట్లయితే ఆ ఎర్రగుడ్డ మీ ఇంట్లోనే ఉంటుంది కదండీ! మీరు తల్లిదండ్రులు కానీ లేదా ఇంట్లో సోదరులు ఉంటే సోదరులు కానీ దాన్ని పూజ రూమ్‌లో కానీ ఆ గాజులను ఎర్ర బట్టతో సహా గాజులను దే దేవా దేవుని రూమ్‌లో కానీ లేదంటే బీరువాలో కానీ లాకర్‌లో కానీ పెట్టుకోండి. అప్పుడు అదృష్టము మీతో పాటు ఉంటుంది. ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఇద్దరికీ అదృష్టం అనేది ఉంటుంది. మన అదృష్టం ఇతరుల దగ్గరికి వెళ్ళిపోదు. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక తార, భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి ప్రత్యక్ తార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి క్షేమతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది రెంటింట్లో ఉన్నప్పుడు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కానీ బిజినెస్ చేస్తే బాగా కలిసి వచ్చింది, మాకు ఇప్పుడు ఇల్లు మారిన తర్వాత కలిసి రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. దీనికి వాస్తుకు సంబంధం ఉందా అంటే ఉంది అండి. వాస్తు అనేది ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అదృష్టం మీద కూడా ప్రభావం అనేది చూపిస్తుంది. సో ఒకవేళ మీకు బాగాలేనట్లయితే శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోవచ్చు. ఇక ఎవరికైతే రేపు ఉద్యోగం లేదు అనుకుంటున్నారో రేపు ఉద్యోగం కోసం సూర్యాష్టకాన్ని పారాయణ చేయండి. సూర్య నమస్కారాన్ని చేసి గురుదైవం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి తీయటి ప్రసాదాన్ని చేసి నైవేద్యంగా సమర్పించి నలుగురికి పంచండి. ఈ పరిహారం ఇంట్లో అయినా చేయొచ్చు, దేవాలయంలో అయినా చేయొచ్చు. రోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉన్నట్లు అయితే అది తొలగిపోయి మానసిక ప్రశాంతత, ఇంట్లో ప్రశాంతత చేకూరడం కోసం ఈరోజు సాయంత్రం కల్లుప్పును తీసుకొని ఇంటి సింహద్వారానికి 3 సార్లు కుడివైపు 3 సార్లు ఎడమవైపు తిప్పి దానిని సింకులో కానీ లేదా ఒక బకెట్లో నీరు పెట్టుకొని అందులో వేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి తదుపరి ఇంటి దైవం ముందు దీపారాధన చేయాలి. ఆ తర్వాత లలితా సహస్రనామాన్ని కానీ విష్ణు సహస్రనామాన్ని కానీ పారాయణ చేయాలి. లేదంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదివినా కూడా ఫలితం ఉంటుంది. తప్పకుండా ఆచరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.